కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తన బృందంతో దేశ మధ్యంతర బడ్జెట్ సమర్పణకు ముందు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆరోపించారు. రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పోర్హళ్ల శిల్పపై ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా పూలు చెల్లుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ కౌన్సిలర్ డిష్ గోవింద్పై కేసు నమోదు చేశామని జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రాయదుర్గం నియోజకవర్గ అబ్జర్వర్ పామిడి వీరాంజనేయులు హెచ్చరించారు. వైసీపీని వీడి 68 మంది ఎమ్మెల్యేలు బయటికి రానున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద తిప్పాసముద్రం మండలంలో టీడీపీ తమ్మళ్లపల్లె ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత 3 ఏళ్లుగా రిలే దీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికులకు వెంటనే న్యాయం చేయాలని సిఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ ప్రాంగణం వరకు భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాడు సమక్షంలో రాజంపేటలో నందలూరు గ్రామస్తులు వైకాపా పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్దనూరు మండల కేంద్రంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం శశిధర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సమయంలో మునిరాజ్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల అనుచర వర్గం పరస్పరం రాళ్లు కుర్చీలు రువ్వుకున్నారు. విజయవాడ నందమూరి నగర్ వాసుల 40 ఏళ్ల చిరకాల వాంఛ నెరవేరి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు. ఆధోనిలో తన గెలుపు ఎవరు ఆపలేరని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలో రానున్న ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. బడుగు బలహీన దళిత వర్గాలను మోసం చేసిన సీఎం జగన్ కు వచ్చే ఎన్నికలలో బీసీ ఎస్టీ ఎస్సీలు ఓటుతో గుణపాఠం చెప్పాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. అయినవిల్లి మండలం సిరిపల్లి పంచాయతీ ఏరియాలో మెయిన్ రోడ్ శివాలయం వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేశారు. కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రమైన అమలాపురంలో మెయిన్ రోడ్లో ఫ్లెక్సీల వార్ మొదలైంది. టీడీపీ జనసేన పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అంటూ ఎవరికి వారు భారీ కటౌట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు కొడాలి నాని అన్నారు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కురుపాం నియోజకవర్గంలో ఈసారి మన ఉమ్మడి జెండాను ఎగరవేయాలని, అందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్.
కురుపాం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్బీకే భవనాన్ని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఆర్బీకేలలో నిర్మించిన అన్ని గదులను, పరికరాలను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుణదల మాత మహోత్సవం సందర్భంగా 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలతో మొదలై 9, 10, 11వ తేదీన గుణదల మాత మహోత్సవాలు జరుగుతాయని బిషప్ రాజారావు తెలిపారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన 6,956 మందికి బుధవారం పోస్టింగ్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకటేష్, ఆహేష్ కుమార్ గౌడ్లు హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం బిర్మల్ తండా గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు ప్రారంభించారు.